అదేవిధంగా మీకు ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేసేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి రుణాలు ఈ రోజు దాకా మీకు ఎంతైతే ఉందో అంత మీకు ఈ రోజు నుంచి 0%, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కంచి 0% ఇంట్రెస్ట్. మీరు ఎంతైతే అప్పు తీసుకున్నారో అంతే కట్టాలి, వడ్డీ అవసరంలా. మీకున్నటువంటి పెండింగ్ ని 4 దఫాలుగా మహిళమ్మ చేతులకు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది సన్నకారు చిన్నకారు రైతులకి 12,500 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రోజు గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే, కొడాలి నానిని ఓడించాలంటే ఈ గుడివాడ గడ్డ మీద తెలుగుదేశం పార్టీలో ఎవడం లేడు, అందరూ చోటదద్దమ్మలని చెప్పి చంద్రబాబు నాయుడు రాజముద్ర గుద్దాడు. నన్ను ఓడించడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి విజయవాడ నుంచి మరి గోండాగిరి అడ్డదారులో డబ్బులు సంపాదించినటువంటి దేవినేని నెహ్రూ కొడుకు దేవినేని అవినాష్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. మేకవన్న పులిలాగా, పులి మేకతోలు కప్పుకున్నట్టు 20 రోజుల నుంచి చాలా ప్రశాంతంగా మీ ఓట్లని తండుకుంటానికి నటిస్తున్నాడు, యాక్షన్ చేస్తున్నాడు బాబు. ఈరోజు మీరు ఒకటి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గుడివాడలో 15 సంవత్సరాల నుంచి ఏ కులాల మధ్య గొడవలు లేవు, ఏ మతాల మధ్య గొడవలు లేవు, ఏ వ్యక్తుల మధ్య గొడవలు లేవు. వీళ్ళు నా గురించి అవుతున్నారు, కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తానని చెప్పి. నేను ఏ రోజు కులాన్ని అడ్డం పెట్టుకోవాలా. నీ బాబు దేవినేని నెహ్రూ వంగమీటి మోహన్ రంగారావుని అత్యంత కిరాతనంగా నిరాహార దీక్షలు ఉంటే దారుణంగా చంపి, ఆయన చంపడమే కాదు ఆయన అనుచరులు బతుకుంటే నీ ప్రాణానికి ఆయన ఉంటుందని చెప్పి ఆయన అనుచరులను కూడా చాలా ఘోరంగా అనేక కులాలకు చెందినటువంటి వ్యక్తుల్ని వేటాడి చంపినటువంటి గనుడు దేవినేని నెహ్రూ గారు. ఈరోజు అక్రమంగా ఏ వ్యాపారం చేయట్లా కోటాను కోట్లు డబ్బులు సంపాదించారు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అంటే వీళ్ళు చెప్తా ఉంటారు ఇక్కడ ఓడిపోయిన దద్దమ్మలో, గోడివాడలో ఎందుకు ఓడిపోయారు మీరంటే కొడాలని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాడు, ఆ డబ్బులు తీసుకొని జనం ఓట్లు వేస్తారని చెప్తారు. అయితే గుడివాడలో ఒక 500-1000 రూపాయలు డబ్బులు పంచితే వ్యక్తులతో సంబంధం లేకుండా ఎంత ఎదవలొచ్చినా కూడా ఓటేసేస్తారని చెప్పి ఈ పిచ్చి వాళ్ళు భ్రమలో బతుకుతున్నారు. ఈరోజు నువ్వు తెచ్చినటువంటి మూటలకు కానీ, నువ్వు గుడివాడ విజయవాడ నుంచి తెచ్చుకున్నటువంటి మంది మార్పాలానికి కానీ ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఓటర్ కూడా లొంగేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా రేపు జరిగేటువంటి 11వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ఈ పార్లమెంటు మచిలీ పార్లమెంట్ కి పోటీ చేస్తున్నటువంటి వల్లభనేని బాలశౌరి గారికి అఖండమైనటువంటి మెజార్టీ ఈ గుడివాడ నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి మీ అందరూ కూడా శక్తి వంచన లేకుండా పని చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నాయకుల్ని కోరుకుంటూ